హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డ్రీమ్ వరల్డ్ అండ్ వ్లాగ్స్. బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. మేమైతే వచ్చేసేయండి, మీరు కూడా నాతో పాటు దర్శనం అయితే చేసుకుందరు. ఇంకా కదిరిలో అనమాట ఈ గుడి అయితే. కదిరి టు పులివెందుల రూట్లో అయితే ఉంటుంది. ఇంకా ఇది అయితే తేర్ రోడ్ అని అంటారు. లక్ష్మీ నరసింహస్వామి తేర్ రోడ్డు ఇదంతా. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది, ఇంకా తేరు ఇట్లా ఉంటుంది వ్యూ అయితే. మేమైతే తెలియక మార్నింగే వచ్చేసామన్నమాట. చీకటికే బయలుదేరి వచ్చేసాము. మరి టెంపుల్ ఎంతవరకు క్లోజ్ అవుతుందో ఏమో అని చెప్పి తెలియదు కదా, ఎప్పుడు రాలేదు అని పొద్దున్నే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి 6:30, 7 ఆ లోపే అయిపోయింది అనమాట. ఇంకా షాప్స్ అన్నీ ఓపెన్లోనే ఉన్నాయి. ఇంకా దర్శనం వచ్చేసి మార్నింగ్ 9:30 నుండి స్టార్ట్ అవుతుందంట. మాకు తెలియక మార్నింగే తీస్తారేమో అని చెప్పి అన్నట్లు వచ్చేసాము మేమైతే పొద్దున్నే. కాకపోతే 9:30 వరకు లోపలికైతే అలో లేదని చెప్పేసి గుడి బయట అందరము వెయిట్ చేస్తున్నాము వచ్చేసి మేమైతే. ఇంకా మాతో పాటు చాలామంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చి ఆయన దర్శనం కోసం అయితే అలా వెయిట్ చేస్తూ ఉండిపోయామన్నమాట. ఇంకా ఉండి మాత్రం ఏం చేస్తాంలే అని చెప్పి నేనైతే గుడి చుట్టూ ఒక రౌండ్ అయితే అలా వెళ్ళిపోయానమాట. ఇది గుడి బయట ఇలా అయితే ఉంటుంది వ్యూ. పొద్దున్నే కాబట్టి వీడియో అయితే కొంచెం క్లారిటీగా రాలేదన్నమాట. కొంచెం మబ్బు పట్టినట్టు ఉండి అట్లా మబ్బుగా అనిపించింది. అందుకోసం అని చెప్పి వీడియో అట్లా వచ్చింది. కొంచెం క్లారిటీ తక్కువ ఉంది, ఏమనుకోకండి. ఓకేనా, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇంకా గుడి లోపలైతే ఇలా ఉంటుంది చుట్టూ. ఎప్పటివో కట్టడాలన్నమాట. అప్పటి గుళ్ళు అప్పటి కట్టడాలే వేరు కదా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. పొద్దున్నే ఆ చల్లటి వాతావరణానికి ఇక్కడ పూజలు జరిగి విగ్రహాలు అలా ఉంటే చూడ్డానికి ఇంకా బాగా అనిపించింది. వెళ్ళేటప్పుడేమో ఏదో అసంతృప్తితో వెళ్తాం కదా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత గుడి మొత్తం చూసిన తర్వాత ఇంకా కొద్దిసేపు అయితే ఉండాలనిపిస్తుంది. ఇక్కడ మొత్తం నాగుల విగ్రహాలు అనమాట ఉండేది ఇవన్నీ. ఇంకా ఈ చెట్టు అయితే అసలు చూడ్డానికి ఎంత బాగుందో. నాగుల విగ్రహాలు, చెట్లు, గుళ్ళు, చల్లటి వాతావరణం, అక్కడ పూజలు చేసేవారు, అక్కడ కసువు చిమ్మేవారు కానీ అసలు ఎంత నీట్గా ఉందంటే గుడి చాలా చాలా బాగుంది. కదిరి లక్ష్మీనరసింహస్వామి అయితే నేనైతే వినడమే కానీ ఎప్పుడు దర్శనానికి అయితే వెళ్ళలేదు. ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా బాగా దర్శనం అయింది. అంతా తిరిగాము కానీ కాకపోతే లోపలికి అయితే వీడియో అలో లేదనమాట. స్పెషల్ దర్శనం వాళ్ళతో అభిషేకం అయితే చేయించారు. ఇలా వచ్చిన భక్తులు మొత్తం బయటే కూర్చొని ఉన్నారనమాట. చాలాసేపు మేమైతే వెయిట్ చేశాము. ఇంకా టెంకాయ కూడా లోపల కొట్టవచ్చంట, మాకు తెలియక ఒక టెంకాయకి వచ్చేసి 50 రూపాయలు ఛార్జ్ చేశారు. వాళ్ళైతే బయటే కొట్టేయమన్నారు. మేమైతే తులసి మాలన్నీ తీసుకున్నాము. తెలియక టెంకాయ కూడా బయటే కొట్టేసాం అనమాట. ఎవరైనా గుడికి వెళ్తే బయట అస్సలు కొట్టమాకండి, లోపల కూడా కొడతామని చెప్పి తీసుకుంటారు వాళ్ళైతే. కంపల్సరీ లోపలే టెంకాయ కొట్టేదానికైతే ట్రై చేయండి. వెళ్ళిన వారికైతే అర్థమవుతుంది ఆటోమేటిక్గా లోపల కూడా టెంకాయ కొడతారు అనే విషయము. మేము ఎప్పుడు వెళ్ళలేదు కదా, మాకైతే ఆ విషయం తెలియక మేమైతే టెంకాయ బయటే కొట్టేశాము. ఇంకా గుడి చుట్టూ చిన్న చిన్న విగ్రహాలు, చిన్న చిన్న రూమ్స్, ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క దేవుడికి సంబంధించిన ఫోటోలు ఇలాగైతే పెట్టేశారనమాట. ఇవన్నీ వీడియో తీసుకుంటూ మేమైతే చాలాసేపే టైం అయితే వేస్ట్ చేశాము. ఎందుకంటే తెలిసింటే టైంకి వెళ్ళిండే వాళ్ళము, తెలియక పొద్దున్నే వెళ్ళామన్నమాట. ఇక్కడ వచ్చేసి అప్పట్లో పరిపాలించిన అదే అక్కడ ఉన్న దేవతలు అన్నమాట వీళ్ళంతా. వీళ్ళెవరో కూడా మనకైతే తెలియదు. క్షేత్ర పాలకులు అయితే పైన బోర్డు అయితే ఉంది. ఇంకా కింద కూడా ఇట్లా అక్కడొకటి నాగుల ఫోటోలు కూడా వేశారు. ఎందుకు వేశారో మరి తెలియదు. ఇక్కడైతే గోవిందరాజుల స్వామి వారంట. ఆయన కూడా శేషవాహనంపై అలా పడుకొని ఉన్నారు. ఆయన రంగనాయకుల స్వామి అంటారో తెలియదు, వెంకటేశ్వర స్వామి అంటారో మనకైతే అంత క్లారిటీగా అయితే తెలియదు. ఇలా ఆయనైతే అలా నిద్రిస్తూ ఉన్నట్లయితే విగ్రహం అయితే ఉంది అక్కడ. ఓకేనా, మీరు ఎప్పుడైనా కదిరికి వెళ్ళారా? వెళ్ళకపోతే కంపల్సరీ విజిట్ చేయాల్సిన గుడి అనే నేనైతే చెప్తాను. ఇంకా ఈ మానైతే ఇక్కడ వెరీ వెరీ స్పెషల్ అనమాట. జీ చెట్టు అని నేను అంటున్నాను, రావి చెట్టు అని మా వాళ్ళు అంటున్నారు. ఇంతకీ ఈ చెట్టు ఏమిటో ఈ వీడియో చూసే వాళ్ళలో ఒక్కరికైనా తెలిసిన కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. ఇంకా చాలా పెద్దగా ఉంది చెట్టు అయితే. అసలు గుడికంతా పెద్ద చెట్టు ఏదైనా ఉందంటే ఈ చెట్టు మాత్రం నాకైతే చాలా చాలా బాగా నచ్చింది.
ఇంకా ఎవరైనా కోరిక అనుకున్న వాళ్ళు నాగులకైతే అలా మొక్కుకొని తెల్ల దారం తీసుకొని కడితే మంచి జరుగుతుంది ఇక్కడ నమ్మకం. ఓకేనా? నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. ఓకేనా? మరిన్ని వీడియోస్తో మీ ముందుకు ఉంటా. మరి బాయ్.